ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శర్మరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. టీడీపీ జనసేన రెండు పొత్తులు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది రాజకీయ పరిస్థితి? మన రాష్ట్రంలో వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ 175 అన్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మన స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబుకి బాగా లోటులో ఉన్నారు. మరి వాళ్ళతో పాటు షర్మిల గారు కూడా కలవడం అన్నది చాలా దురదృష్టకర పరిణామం అది. అయితే ఆవిడ వైఎస్ షర్మిల అని కాకుండా మున్సిపల్ షర్మిల శాస్త్రి అని చెప్పి రాజకీయ రంగప్రవేశం ఆంధ్రప్రదేశ్లో చేస్తే బాగుండు. తెలంగాణలో ఆవిడ పప్పులు ఉడక్క తెలంగాణలో కేసీఆర్ ఏదైతే ఈవిడ తరిమేశాడో అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత అన్నను పట్టుకుని జగన్ రెడ్డి అని సంబోధిస్తుంది. మరి ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నా ఆవిడ పదాలని ఆవిడ మాట్లాడే మాటలు కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నారు అనే సింపతితో ఆవిడ ఈ రోజున రాజకీయాల్లోకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి రాజకీయాలు నడుపుదామని చూస్తుంది. ఆవిడ పప్పులు రాష్ట్రంలో ఉడకమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ముందు 45 ఏళ్ళ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి దిక్కుమొక్కు లేదు. ఈ షర్మిల వచ్చి ఏం చేస్తారని తెలియజేస్తున్నాం. చెప్పండి. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు స్క్రిప్ట్ ఇదంతా చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కున్నారంటారా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కునే వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ బీజేపీ తప్ప ఎవరో చిక్కుకోరు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో షర్మిల వచ్చి మరి చిక్కుకోవడం జరిగింది. ఎంతమంది పద్మవ్యూహంలో చిక్కుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వన్ అండ్ ఓన్లీ దమ్మున్న నాయకుడిగా వీళ్ళందరినీ కూడా పాలద్రోలే ఖచ్చితంగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. 175 వీళ్ళు ఎవ్వరూ కనపడరు. ఆఖరికి కుప్పంలో చంద్రబాబు కూడా ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇకపోతే మన పోలవరం నియోజకవర్గంలో తెల్లం బాలరాజు గారు అధ్యక్షతన తెల్లం రాజలక్ష్మి గారు సుమారుగా 40,000 మెజార్టీతో నెగ్గుతారని చెప్పి తెలియజేస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ ఉన్నారు కదా, మరి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మీ అందరూ తెలిసిందే. 2014లో చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ నా తమ్ముడని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. కరెక్ట్గా 4 ఏళ్ళు వచ్చేసరికి పక్కన తోలేసి ఆడెవడో అన్నట్టు పరిస్థితుల్లో ఉన్నాడు. మళ్ళీ ఆయన ఎలాంటోడో తెలిసి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన పక్కన చేరాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి జనసేన అనే పార్టీ పెట్టాడు, కానీ జనసేన కాదు, అది భజన సేన అని పెట్టాలి, లేదంటే తెలుగు సేన అని పెట్టాలి. అసలు పార్టీ పెట్టడమే అనవసరం. డైరెక్ట్ ఆయన పార్టీలో జాయిన్ అయిపోతే కనీసం పార్టీ జనరల్ సెక్రటరీ లేకపోతే పార్టీ ఉపాధ్యక్షుడు ఇద్దరండి. ఇకపోతే 2024 తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేనాన్ని తీసేసి భజన సేన లేదా తెలుగు సేన అని చెప్పి ఆయనలో విలీనం చేసేస్తే ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన గుమస్తాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి సార్. అంటే ఫైనల్గా అంటే అభివృద్ధి లేదంటున్నారు, రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి లేదంటున్నారు, రాష్ట్రంలో చూసుకుంటే అభివృద్ధి లేదంటున్నారు. ఏంటి అభివృద్ధి అంటే ఏంటి? అసలు ఏం చూపించాలనుకుంటారు? అభివృద్ధి లేదు అంటున్నారు కదా. ఒకసారి వాళ్ళ కళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళతో చూస్తే తెలుస్తుందండి. పచ్చ పత్రికలు పచ్చ నాయకులు కళ్ళతో చూస్తే తెలీదు. మీకు అందరూ తెలిసిన విషయమే. పచ్చ కమ్మరోడికి లోకమంతా పచ్చగా కనపడుద్దంట. అలాంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన కర్మ కాకపోతే ప్రతి నిరుపేదకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. పిల్లలకు చదువుకునే పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన అని మళ్ళీ ప్రతి స్కూళ్ళు కూడా ఎక్కడ ఏ చరిత్రలో లేని విధంగా ఈ రోజున డెవలప్మెంట్ చేశాడు. అలాగే ప్రతి గ్రామానికి వెళ్తే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఇలాగ ఆరోగ్యశ్రీ, ఎన్నో గొప్ప కట్టడాలు కడుతున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే అది పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పండి. అంటే ఫైనల్గా చెప్పండి, ఒక చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలనుకుంటున్నారు. ఏ విధంగా గద్దించగలరు అంటారు? ఇంకా చంద్రబాబు గారు గద్దించే పరిస్థితి ఏమీ లేదండి. ఆయనకి వయసు అయిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడేం మాట్లాడుతున్నాడు ఆయనకేం తెలియట్లేదు. ఇప్పుడు కనీసం ఆ రోడ్డు అంటే వెళ్ళే చిన్న పిల్లవాడిని కూడా ఆయన పక్క చేర్చుకుని ఆయన ముద్దెట్టుకుని ఆయన పక్క చేర్చుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 2024 నెగ్గాలనే ప్రయత్నంలో ఆయన కుటిల రాజకీయాలు ఏ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం స్థాపించాడో అదే పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల అనే అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డికి, అలాంటిది జగన్ రెడ్డి అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మరి మాట్లాడిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని 2009లో రాజకీయంగా వాడుకుని ఎక్కడ ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ అయితే కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమాలు రిలీజ్ అయితే కూడా కనీసం థియేటర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి 2019 నుంచి జరిగింది ఎన్టీఆర్ విషయంలో. అలాంటిది పవన్ కళ్యాణ్ కానీ షర్మిల కానీ వీళ్ళందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారనేది ఇలా
ఇలా తప్పు ఆలోచన అండి. చంద్రబాబు నాయుడు ఎవరినైనా సరే కరివేపాకులా తీసి పరేసే పరిస్థితి. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఈ రోజున ఎక్కడున్నాడో దిక్కుమొక్కు లేని పరిస్థితి. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ బీజేపీ ఈరోజు షర్మిలారెడ్డి కాదు, వాస్తవంగా అయితే అది షర్మిలా శాస్త్రి గారు అనాలి ఆవిడ్ని. మరి రెడ్డి అనే పదం వాడుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి వచ్చింది షర్మిలారెడ్డి. మరోపక్క చూసుకుంటే మన ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ సంబంధించి ఫ్లెక్సీలు కూడా పక్క పెట్టించేశారు. ఎందుకు చంద్రబాబు ఎన్టీఆర్కి అంటే లోకేష్ ఎదుగుదలకి అడ్డొస్తాడని చెప్పేసి అలా చేస్తున్నారు? అంతే కదండి. 2009లో మరి తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కింద మహానుభావుడు అన్న ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మరి ఆయన వేసుకున్న బట్టలు వేసుకుని ఎంతో గొప్పగా ప్రచారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజున తెలుగుదేశం రాలే. ఈ రోజున మరి మళ్ళీ అదే ఎన్టీఆర్ని అన్న పోలికలతో ఉన్న ఎన్టీఆర్ స్వాగతం అని ఫ్లెక్సీ పెట్టిస్తే తీసేసిన మా గనుడు ఈ చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ అని ఆడు ఎక్కడ ఎదురు తిరుగుతాడనేది కూతుర్ని ఆ కోళ్ల కింద చేసుకుని ఈ రోజున బాలకృష్ణని ఆడిస్తున్నాడు. అదే రీతిగా ఎన్టీఆర్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో హరికృష్ణ గారు కూడా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తే ఆయన్ని కూడా పార్టీ నుంచి పక్కన పెట్టిన పరిస్థితి. కేవలం వాళ్ళ పప్పు కుమారుడు లోకేష్ పప్పు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం. ఒకవేళ ముఖ్యమంత్రి అయినా సరే పప్పు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడేమని కలలు కంటున్నాడు. కానీ అది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జరగదు. 175కి 175 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొడతారు. సైకిల్ మొత్తం పంచర్ అయిపోద్దని చెప్పి తెలియజేస్తున్నాం.